నూతన వస్త్ర కిరీటం అందరూ పెట్టుకోవాలని మరి సంతోషంలో అన్నీ కూడా పిలిచి పాల్పొందడానికి మరి చేసిన కృషికి బాబాగారికి చెల్లెకి తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేస్తున్నాను. లేట్లేదు కానీ హలో 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 ఇటు 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 చూడాలి ఇటు ఇటు చూడాలి ఇటు ఇటు హలో 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 పెద్దనా హాయ్ హలో 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 నాన్న అమ్మ బాబు వచ్చేసాడమ్మ. ఈ యొక్క మొబైల్ ఫోన్స్ ఫోటోలు తీసుకోవడానికి వాడచ్చు కానీ మాట్లాడడానికి వాడవద్దని నా యొక్క విన్నపం. ఎందుకంటే మనం ఇక్కడ ఆస్పిషియస్ టైం వీఆర్ గోయింగ్ టు స్పెండ్ హియర్ బికాస్ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ లాంగ్ వెయిటింగ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్. అంటే సుదీర్ఘ నిరీక్షణ సమయం తరువాత మన కుటుంబ సభ్యులందరం కలిసి ఇక్కడ ఆనందంగా గడుపుకోవడానికి వచ్చినటువంటి సమయం ఇది. కాబట్టి మొబైల్ ఫోన్స్ లో అత్యవసరం అయితే నాకన్నా ఇంపార్టెంట్ అయిన ఫోన్ ఎవరికి ఉండదేమో. ఎందుకంటే నేను చాలా బిజీగా ఉంటాను, నాకు ఫోన్స్ కూడా వస్తాయి కాబట్టి నేనే దాన్ని సైలెంట్ లో పెట్టాను. దయచేసి మీరందరూ కూడా అవసరమైతేనే మాట్లాడండి. రాని వారి వరకు మీరు వీలైతే ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు త్వరలో వస్తారో కనుక్కోండి. సో ఆ తర్వాత ఈ సందర్భంగా మనందరం కలుసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? మన అందరం ఇలాగ కలుసుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అందరూ ఐక్యమత్యంగా ఉండడం ఎంతో మంచిదని దేవుని బైబిల్లో ఉంది. సహోదరులు ఐక్యత కలిగి ఉండడం అందరూ చాలా మంచిది. అంటే ఇక్కడ తన తక్కువ ఎక్కువ అని భేదం లేకుండా అందరము ఒకే కుటుంబంగా ఒక ఆత్మీయ బిడ్డలుగా మరియు ఒక కుటుంబంగా కలిసి ఉండడం ఎంతో సంతోషం. ఈ విధంగా మరి ప్రిన్సీ మనకు ఎంతో దూరంలో ఉన్నటువంటి ప్రిన్సీ రావడం, మరి రిటైర్మెంట్ అయిన మన సిస్టర్ గారు, ఇదంతా ఒక కళగా ఉంది. మరి మేము అక్కడ చూసేటప్పుడు మచిలీపట్నంలో చాలా అద్భుతంగా జరిగింది. అదేవిధంగా మనందరం ఇక్కడ కలుసుకోవడం, మనందరం ఎంతో సంతోషంగా, అంటే ఎన్నో కష్టాలు ఉన్నాయి మన కుటుంబంలో, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, కలిమి ఉంటుంది, నీళ్ళు ఉంటుంది, కానీ ఇక్కడ రావడం మనందరం కుటుంబంలో కలిసి రావడం ఎంతో సంతోషకరంగా ఉంది. అందులో పెద్దలు డాక్టర్ గారు, మరి ఆయన అంటే మాకు ఎంతో గౌరవం, మరి రవి గారు, అందరూ మరి ఈ విధంగా కుటుంబం అన్ని విషయాల్లో కలిసి ఉండడం దేవుని ఉద్దేశం. రాబోయే కాలంలో ఏం జరుగుతుందో తెలియదు, ప్రపంచం అంతా అంధకారంలో ఉంది, ఎక్కడ అన్ని విషయాలు అయితే ఇప్పుడు ఆయన మనందరూ సభాముఖంగా డిక్లేర్ చేసింది ఏంటంటే ఆయన మన ఫ్యామిలీలో ఒక మెంబర్ కాదట. కాబట్టి ఇప్పుడు మా పెద్దక్క మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సరే, సిగ్గుపడుతున్నారు ఎందుకంటే నూతన దంపతులు వారిద్దరూ పెళ్ళై కేవలం ఒక 45 సంవత్సరాలు అయింది కాబట్టి 45 రోజులుగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఎప్పుడా నాకు ఎప్పుడు మైక్ ఇస్తారా అని మా వదిలి గారు
చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రండి వదిన గారు, రండి రండి రండి. ఆయన ఎలా మాట్లాడతారు, ఆయన రెండు మాటలు. రండి రండి బాబు గారు, హార్టీ వెల్కమ్ టు యూ. ఇప్పుడు రమేష్ గారు, స్వీటీ గారు వచ్చారు కాబట్టి అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మా ప్రియమైనటువంటి ఉదయ్ గారు, స్వర్ణ కుమారి గారు, ఆమె పేరులోనే స్వర్ణం ఉంది, ఆమెను చూస్తేనే బంగారంలా ఉంది. కాబట్టి ఆమె యొక్క బంగారు పలుకులు మన కోసం వినిపిస్తారు. 2025 సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవుడికి ఎంతో వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం ఈ రీతిగా కలుసుకోవడానికి మన కుటుంబ సభ్యులందరూ కలిసి ఎంతో సంతోషంగా ఆనందంగా గడపడానికి సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా మధ్య గారికి మరొకసారి వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రిన్సీ కూడా మన సంతోషంలో తన సంతోషంలో మనం పాలు పొందడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ సాగలిపడుతూ ఇంతటితో యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని సాగలిపడుతూ వస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేస్తారు. ఎక్కడ మాట్లాడకూడదు, ఇంట్లో మాట్లాడుకోవాలి, బయటైనా మాట్లాడకూడదండి. ఇప్పుడు మరి మీ అందరికీ ఒక చిన్న పాట నేను పాడి వినిపిస్తాను. ఆ పాట తర్వాత కరుణలేని లోకము కాదన్నను కన్నీరు తుడుచును నన్నుకున్నాడు go astray him, but he is with us in all our times, in all distresses. Hi Akka. Hi. Hi. యెహోవా సన్నిధిలో నివసింతును, చిరకాలమాయనతో సంతసింతును. యెహోవా సన్నిధిలో నివసింతును, చిరకాలమాయనతో సంతసింతును. కృపా మధుర క్షేమములే కాలమంతయు Thank you. Stop here. యాక్చువల్గా ఈరోజు ఇలాగా అందరూ మళ్ళీ ఒకసారి గెట్ టుగెదర్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజులైంది అందరూ కలిసి, అందరినీ చూసి కూడా. అందరూ పనిలో బిజీ అయిపోయారు. ఇప్పుడైతే ఈరోజు ఇలా కలిసి వల్ల మళ్ళీ కలవడానికి ఒక టైం దొరికింది. బట్ ఎట్ ది ఎండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ప్రిన్సీ. యూ డిజర్వ్ ఎవ్రీథింగ్ వాట్ యూ హ్యావ్ గెయిన్. గాడ్ బ్లెస్ యూ. Thank you. ఆగు ఎప్పుడైపోయింది అనుకుంటా. మన ఆంటీ గురించి చెప్పు, 4 మాటలు. సారీ ఎవరో రాలేకపోయాం, ఎందుకంటే అప్పుడు కొంచెం బిజీ అయిపోయినారు, తప్పలేదు అనమాట. అందుకనే
సారీ బట్ హ్యాపీ రిటైర్మెంట్. సో ఇప్పుడు తన ఆణి ముత్యాలని మన ఎదుట చక్కగా జార విడిచింది. వాటిని ఏమనాలి, జార వినడం అంటారు అనమాట. అంటే తన నోటి నుంచి వచ్చేటువంటి మాటలు ముత్యాల కంటే విలువైనవి, అందుకని వాటిని ఎంతో చక్కగా చెప్పింది. ఎందుకంటే అసలు యాక్చువల్గా మన ఫ్యామిలీలో అందరికన్నా బిజీయెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే ఒక నిమిషం కూడా ఖాళీ లేకుండా కంప్యూటర్ మీద బిజీ అయిపోయి అసలు ఎక్కడికి రాకుండా ఈ ఫంక్షన్కి వచ్చిందంటే ఐ అప్రిషియేట్ దీపా. ఎందుకంటే ప్రిన్సీ మీద ఉన్న ప్రేమ, తర్వాత అలా పిన్నమ్మ మీద ఉన్న ప్రేమతో వచ్చింది. తను చాలా బిజీ ఏంటంటే కంప్యూటర్లోని, తర్వాత అసలు ఏ ఫంక్షన్కి కూడా రాలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఫంక్షన్కి వచ్చినందుకు ఒకసారి మీరందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. అందరికీ ఒక బ్రతుకు తెరువు అయితే ఎవరికి 3 బ్రతుకు తెరువులు. ఓకే, నెక్స్ట్ విశిష్ట అంటే పెద్ద పెద్ద అతిథులు ఉన్నారు, వాళ్ళందరినీ కొంచెం మెల్లిగా పిలుస్తా, ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకన్నా ముందుగా మనకు ఒక విశిష్ట అతిథి ఎవరంటే రాజాం నుంచి వచ్చారండి. రాజాం నుంచి సెలవు పెట్టుకొని రావడం అంటే మామూలు మాటలు కాదు. పర్లేదు, మన ఫ్యామిలీకి అంటే ప్లీజ్ రా 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 అంటే కదా రావాలి రావాలి రావాలి, లేకపోతే మీ పాప మాట్లాడేస్తుంది. అందరిలో కూడా మాట్లాడే టాలెంట్ ఉంటుంది, కాకపోతే దాన్ని బయటికి తీయాలి అంతే. వజ్రం మామూలుగా రాయిలాగే ఉంటుంది, దాన్ని సానపడితేనే అది వజ్రంలా మెరుస్తుంది. అలాంటి వజ్రం ఇక్కడ. అందరికీ ప్రైజ్. మరి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలాగా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని అందరూ చూడడం కూడా నాకు హ్యాపీగా ఉంది. అలాగే ప్రిన్సీ దూరం నుంచి రావడం, అలాగే ఇలా మీటింగ్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఆల్ ద బెస్ట్ ప్రిన్సీ. థ్యాంక్ యూ. మేము ఆంటీ రిటైర్మెంట్కి మరి రాలేకపోయాం. చిన్న పాప మరి వాతావరణం అది పడుతుందో లేదనేసి మరి కంగ్రాట్స్ టు ఆంటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గోల్డెన్ వర్డ్స్. ఏంటి నన్ను ఎవరు పిలవట్లేదు, అందరినీ పిలుస్తున్నారు. ఏంటి అసలు నన్ను అసలు గుర్తించారా లేదా, నన్ను ఎందుకు ఇలా తీశారు అని ఇక్కడ ఒక మనిషి సార్ ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంతవరకు నాకు హ్యాపీ న్యూ ఇయర్ అయిందా అని నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు రీతి చెప్పిన తర్వాత నిజంగా ఇది హ్యాపీ న్యూ ఇయర్ ఏమో అని అనిపిస్తుంది. అంత చక్కగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పింది. చాలా చాలా గ్రేట్. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? జిఎన్. ఏ కాలేజ్? ఈ ఫంక్షన్ ఏంటి? గెట్ టుగెదర్. ఎవరిది? ఎందుకు? ప్రిన్స్ బావా? ప్రిన్స్ అన్నయ్య బాబా. ఓకే ఓకే. తర్వాత ఇంకోటి ఉంది, ఆంటీ ఎవరు? ఏంటి?
అత్త రిటైర్మెంట్ ఫంక్షన్. అత్త రిటైర్మెంట్ ఫంక్షన్. ఓకే, వెరీ గుడ్. సో అందుకే నువ్వు ఏం చేయడానికి వచ్చావు? తినడానికి వచ్చావా? కంగ్రాచులేషన్స్ చెప్పడానికి వచ్చావు. చెప్పు, కంగ్రాచులేషన్స్ చెప్పు. అత్త కంగ్రాచులేషన్స్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఈ పరిచయ కార్యక్రమం మళ్ళీ కొనసాగిస్తాం. ఇప్పుడు చిన్న ఆడియో వీడియో విజువల్ ఉంటుంది, అది రిటైర్మెంట్ ఫంక్షన్ది. అది ఇప్పుడు ప్రిన్సిపల్ ప్లే చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనము టైం ఎంత అమ్మా, లంచ్ ఎన్ని గంటల వరకు ఉంటుంది? ఓకే. Teaching others about kindness, generosity, even though I'm not there physically, I'm so proud of everything you've accomplished. I watched you give so much of yourself, not just your work, but to every person who has crossed your path. You've always been a prayer warrior, lifting up every one of us through your prayers. I know this family is standing strong today because of the prayers you said inside us. To all the wonderful nursing staff and dignitaries who are part of this celebration, I want to extend my deepest thanks to you. You've been an intimate. ఇక్కడ మామి పనిచేసినటువంటి హాస్పిటల్ అందరూ హాయ్ చెప్పండి. వర్క్ లో చాలా బిజీగా ఉన్నారు. అక్కడ చూసావా? అది అనుగ్రహించడానికి మరొకసారి కృతజ్ఞత చెల్లిస్తూ వచ్చిన ప్రతి బిడ్డను కూడా ఇప్పుడు ప్రభావితపరుస్తున్నాను. ఒకే రక్షణ సృష్టిస్తున్నామని వైపుకుంటున్నాం. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రాణమా మహిమా హల్లెలూయా. జై హల్లెలూయా. ప్రిన్సీ ఇప్పుడు మరొక విశిష్ట అతిథి రాజమండ్రి నుంచి వచ్చినటువంటి స్టీఫెన్ గారు, రూపా గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. అలాగే అతి విశిష్ట అతిథి కూడా మన మధ్యలో ఉన్నారు. బెంగళూరు నుంచి వచ్చినటువంటి పీటర్ గారు, శిల్పి గారు. వీరు చాలా చాలా ముఖ్యులు మనకి. వీళ్ళు అరుదుగా వస్తుంటారు. కానీ మళ్ళీ ప్రత్యేకమైన తర్వాత అరుణమ్మ గారు, తర్వాత రవిత గారు, పెద్ద గారు, అందరూ మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైన సమయంలో వాళ్ళు మాట్లాడతారు. అందరూ మీ నోరు విప్పి మాట్లాడాలని మనం చేస్తున్నాం. తర్వాత స్కిప్ చేయండి.
బయట బయట లేకపోతే కొంచెం డీటెయిల్గా మార్నింగ్ లేచి కొంచెం క్లాస్ మరి అది కూడా నాది అక్కడ ఇంకకే వినక్క మమ్మీ గారు ఎప్పుడు అయిందా అరే సేమ్ డిస్కషన్ మళ్ళీ ముగ్గురు మాట్లాడుకుంటాం. Sunny join. Sunny, come.
నా రక్షకా స్తుతింతును నీ నామమును ఇశ్రాయేలు దేవుడా నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని. లో 20 సో కాదు కాదు ఇప్పుడు చిన్న చిన్న ఒక స్మాల్ ఒక 1 minute or half second మనం ఇటు వచ్చేయండి, చేయి వేసేసుకోండి. అలాగే 40 సంవత్సరాలు కంటే ఎక్కువ సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయిన మరి మనీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వదిన గారు. కొంతమంది మీదే అధికారులు ఉంటారు. మరి నయోమి ఆంటీని పదుల సంఖ్యలో లేకపోతే కొన్ని వందల సంఖ్యలో అధికారిగా దేవుడు చేశాడు. దాన్ని బట్టి మనందరం కూడా ఈ తరంలో ఆమెను బట్టి మనం అప్రిషియేట్ చేయాలి. అందరూ ఒకసారి చెప్పండి కూడా. నేను ఇక్కడ హాస్పిటల్లో పనిచేసినప్పుడు మా చర్చ్ నుంచి ఒక ఆవిడని జాయిన్ చేసాం ఆంటీ ద్వారానే. ఆమె ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే మేడం గారు ఎప్పుడు కూడా రోజు కూడా హాస్పిటల్ అంతా కూడా ఒకసారి ఏం చేస్తారంటే దాన్ని ఏమంటారు రౌండ్స్కి వెళ్తారు. దేవుని పని అంతగా దేవుడిచ్చిన భాగ్యాన్ని ఆంటీ మరి దేవుడు చక్కగా ఉంచాడు. అంతేకాదు మరి ఒక మంచి తల్లిగా మా మాయకి మంచి భార్యగా మీ అందరూ మర్చిపోయారు. కానీ ఆంటీ ఇంత సక్సెస్ఫుల్ చాలాసార్లు ఈ లోకంలో చెప్పే మాట ఏంటంటే ఒక పురుషుని సక్సెస్ వెనకాతల స్త్రీ ఉంటుందని. కానీ మా మాయ అంటే తన యొక్క పేషెన్సీ అర్థం చేసుకునే ధోరణి మా మాయని చాలా మేము అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే తనకు అలాంటి ఉన్నతమైన మనసుని ఇచ్చాడు దేవుడు. కొన్నిసార్లు చిన్నగా కోపడినా అలాంటి మంచి పరిచయం చేసే భాగ్యం దేవుడు ఇచ్చాడు. మరి ఇంకొక విషయం ఏంటంటే ఈ జనరేషన్లో ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఈ ఆత్మీయ కలయికలో ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటంటే మొట్టమొదటిసారిగా మన బంధువులందరిలోంచి కూడా విదేశాలకు వెళ్ళే ఆధిక్యత మినిస్టర్ దేవుడు దయచేశాడు. దాన్ని బట్టి కూడా మరి కరెక్ట్ అది డాక్టర్ గారు కూడా వెళ్ళారు. డాక్టర్ గారు అయితే డాక్టర్ గారు డబుల్ బ్లెస్సింగ్ ఏంటంటే అక్కడి నుంచే అక్కడే దేవుడు బ్లెస్ చేశాడు డాక్టర్ గారు. అది నిజమే. ఆ డాక్టర్ గారు అంటే ఈ డాక్టర్ గారు కాదు కాబట్టి చెప్పలేదు. అంటే ఈ జనరేషన్లో లేటెస్ట్ జనరేషన్లో ప్రిన్స్ కూడా మంచి మోటివ్తో ఉన్నాడు. ఆ ఉద్దేశాలన్నీ కూడా సఫలపరచబడాలి. వెతుకు యెహోవా చేత ఆశీర్వదించబడిన కుటుంబంగా ఈ కుటుంబం ఉన్నందుకు మనందరం కూడా ఏం చేయాలంటే ప్రభు కృతజ్ఞత చెల్లించాలి. మరి ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే మన అన్ని విషయాల్లో కూడా కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత అనేది దేవునికి ఇష్టమైన పని. దేవుని స్తోత్రం. బైబిల్లో చాలామంది దేవుడిని ఎరిగిన వారు కృతజ్ఞత చెల్లించలేదు. కానీ అన్యుడు వచ్చి ఆయన బాగుపడిన తర్వాత దేవునికి కృతజ్ఞత చేశాడు. ఒక విషయం టైం తీసుకుంటున్నాను అయినప్పటికీ ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఈ కలియుగంలో ఒక గొప్ప ఆత్మీయ విస్ఫోటనం జరగాలి. దానికి గాను ఒక 5 minutesలో నేను ముగిస్తాను. ఏంటంటే చాలా మందికి మరి డిఫరెంట్ ఇందాక చెప్పాక డినామినేషన్స్ వచ్చాం. కానీ ఆంటీ మాత్రం ఏ డినామినేషన్ నుంచి వచ్చినా సరే వారికి ఆర్థికంగా సహాయం చేసే ఆ మంచితనాన్ని దేవుడు అనిపించాడు. అది కూడా 100 రూపాయలు 200 కాకుండా 1000 రూపాయలు సహాయం చేసే దేవుడి కృప ఆ బిడ్డకు ఇచ్చాడు పిల్లలు. ఇంకొక విషయం కూడా చెప్తాను. అదేంటంటే ఒక పెద్ద పాస్టర్ గారు ఉండేవారు. ఆ పాస్టర్ గారు ఒకసారి ఒక దగ్గర వాకింగ్ చెప్పడానికి వెళ్ళారు. వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇదివరకు మరి మన డాక్టర్ గారు చెప్పినట్లు యేసుక్రీస్తు ప్రభువు త్వరగా వస్తున్నారు
సంఘం సిద్ధపడాలి అని చెప్తున్న సమయంలో అంత అయిపోయింది. అంత అయిపోతున్నప్పుడు ఆయన పిలిచిన పాస్టర్ గారు భోజనం పెడుతూ ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, అయ్యా యేసుక్రీస్తు రావడానికి ఇంకా టైం పడుతుందేమో అనిపిస్తుందని అన్నారు. ఇప్పుడు ఈ సేవకుడు వాక్యం చెప్పిన సేవకుడు గద్దించాడంటే ఏమని గద్దించాడు అంటే నీకన్నా నేను అన్ని విషయాల్లో సేవలో ముందులో ఉన్నాను, నేను బాగా వాక్యం కూడా చెప్పగలను, నువ్వు ఎలా చెప్తావు అని అడిగాడంట. అదైన కొన్ని దినాలకు ఏమైందంటే ఆ ఇద్దరు కలిశారు కదా, ఆ ఇద్దరు కలిసిన ఆధ్యాత్మికమైన ఆ పరిస్థితుల్లో ఈ యొక్క సేవకుడు చెప్పిన ఆ యొక్క మాటను విని హృదయంలో పెట్టుకున్న తర్వాత ఆయన తన సంఘానికి వెళ్ళాడు. ఇద్దరు మగపిల్లలు ఆయనకున్నారు. వారు మందిరానికి వచ్చేవారు. మందిరానికి వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళిపోతుండేవారు. ఒకరోజు ఏం జరిగిందంటే ఆ ఇద్దరు బిడ్డలు మరి ఈ యొక్క విమానం అనే దాన్ని కనుగొన్నారు. మీ అందరికి తెలుసు కదా, రైట్ బ్రదర్స్. వారు ఏం చేశారంటే మొట్టమొదటిసారిగా 3 నిమిషాలు ఎగిరే ఆ ఫ్లైట్ని వారు కనుగొన్నారు. తర్వాత ఏమైందంటే వారు కొన్ని గంటలు వెళ్ళే విమానం కనుక్కోగలిగారు. అప్పుడు ఈ యొక్క పెద్ద పాస్టర్ గారు గ్రహించారు ఏంటంటే ఆ చిన్న పాస్టర్ గారు చెప్పిన మాట నిజమే అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరారు. పిల్లలు, నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటే మనందరూ అన్ఎక్స్పెక్టెడ్గా కలుసుకున్నాం అనుకుంటాం, కానీ ఒక ఆధ్యాత్మికమైన ఒక గొప్ప కార్యం ప్రభు చేయబోతున్నాడు రాని దినాల్లో. దేవుని స్తోత్రం. దానికి మనందరం సంసిద్ధులుగా అయితే 2025లో ప్రతి బిడ్డను కూడా వాడుకొని దేవుడు మహిమకరంగా జీవిస్తాడు. ముఖ్యంగా మరి ఆంటీ మరి తన ఎంత కృప చూపించాడంటే ఒక 2 సంవత్సరాల ముందే రిటైర్డ్ అవ్వాలి, కానీ దేవుడు గవర్నమెంట్ వారితో మాట్లాడి ఇంకొక 2 సంవత్సరాలు పొడిగించాడు. అది ఆ కృపను బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నా. మరి ఆధ్యాత్మికమైన విస్ఫోటనం నేను ఎందుకన్నానంటే మిగిలిన శాస్త్ర జీవితం తను తప్పగా సేవలో వాడతారనే విషయాన్ని నేను తప్పగా తెలుసుకుంటున్నాను. అంతేకాదు ఆ యొక్క ఉనికి, ఆ యొక్క ప్రభావం మా మాయ మీద కూడా పడింది. అందువల్ల తను కూడా వాక్యాలు పంపించడం, వాక్యాలు కొన్నిసార్లు మన మామూలుగా మెసేజ్లు కాకుండా ఎంఏ పాల్ గారు గ్రూప్లో కూడా పెడతారు. అందులో మహామహం ఉంటారు. వాళ్ళు కూడా సమాధానం చెప్పే పరిస్థితి మా మాయకు దేవుడు అనిపించారు. పిల్లలు, దేవుని స్తోత్రం. ఈ యొక్క ఆధ్యాత్మిక విస్ఫోటనంలో అనేక మంది ఉజ్జీవపడాలని, దైవికంగా దీవించబడాలని 2025 సంవత్సరంలో దేవుడు మన కొరకు దాచించిన ప్రతి వాగ్దానం కూడా పరిశుద్ధాత్మ ద్వారా పొందుకోవాలని నిత్యంగా మరి కోరుకుంటూ, మరి ఇంతగా దీవించబడినాక ఒక క్రైస్తవుడిగా మనం అసూయపడడానికి వీల్లేదు, కానీ మన పిల్లలు కూడా రానున్న దినాల్లో ఆశీర్వాదకరంగా ఉంచడానికి ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞత అర్పణలు, అంతేకాకుండా వాక్యానుసారం నడిపించబడితే తప్పగా మళ్ళీ మన పిల్లలు కూడా నాని దినాలను తలగొంచబోతున్నాడు. అట్టి కృప మనందరి జీవితాల్లో, మన కుటుంబంలో విస్తరించబడును గాక. ఇంత మంచి విషయాలు, దేవుని వాక్యాన్ని ఈరోజు వచ్చారంటే ఇది నిండు తనంతో కూడినటువంటి ఫంక్షన్గా నేను భావిస్తున్నాను. బాగా చెప్పినంత కరెక్ట్. బొమ్మలకంతా పొగబెట్టినటువంటి ఇదే. అందుకోసం 41 సంవత్సరం గవర్నమెంట్ సర్వీస్ చేసిన నయోమి గారికి సందర్భంగా మనం అందరూ ఫ్యామిలీగా అక్కడ కూర్చోవచ్చినందుకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పిన అవసరం ఉంది. కాకపోతే నయోమి గారు రిటైర్మెంట్కి నా పరిస్థితి ఏమీ బాగోలేదు. అప్పటికే నేను 20 రోజులు ఐసీలో ఇంగ్లీష్ హాస్పిటల్లో ఉండగలిగాను. అయినప్పుడు కూడా లాస్ట్ మూమెంట్లో కూడా నా పెద్ద కుమార్తె ఆ శిల్పి కూడా ఉంది, డాడీ ఈ సందర్భంలో ఏదో రకంగా వెళ్ళి వచ్చేస్తే బాగుంటుంది. అలాగంటే 2 స్టేడియంలో రూపాయి కూడా చెప్తున్నాను, మీరు వెళ్ళేటప్పుడు నాకు టికెట్ కూడా కొట్టండి, ఒకవేళ అవసరమైతే ఏదో రకంగా నేను వస్తానని. అప్పటికి నేను మా చెల్లెలతో ఏలసలో ఉన్నాను, పరిస్థితి బాగోక వెళ్దామని అనుకున్నాను. అదే రోజుని రేపు వెళ్తామని మళ్ళీ సీరియస్ చేసింది. మళ్ళీ వెంటనే దీపాకి ఇక్కడ ఫోన్ చేసి ఆ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ వాట్సాప్ పెట్టి మళ్ళీ అక్కడ ఏలసలో కొద్దిగా సీరియస్ చేస్తే ఆ సందర్భంలో వెళ్ళకపోయాను. అయితే పెద్ద మనసుతో నన్ను మన్నిస్తారని మరొకసారి ఈ సభామూలంగా మేమే అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే అందరూ చెప్పేది కాకుండా తన వ్యక్తిత్వం, మనస్తత్వం కూడా ఎంటైర్ ఫ్యామిలీలో ఆమె ప్రత్యేకమైంది అన్నమాట. అయితే మొగ మీద మాట్లాడుతుంది, లేదంటే మనస్ఫూర్తిగా పెట్టే స్వభావంలో కానీ, ప్రేమించే స్వభావంలో కానీ మంచి మనస్తత్వం కలిగి ఉన్న వ్యక్తి. దేవుడు ఆ మనస్తత్వం పెట్టి తనకి ఇచ్చిన భర్తను కూడా
మంచి స్వభావంతో దేవుడు ఆశీర్వదించి ఈ రకంగా దేవుడు తీసుకొని వచ్చాడు. దట్టు ఇంకోటి ఏంటంటే మన ప్రిన్సిపాల్ మనం అనుకోకుండా మన కుటుంబంలో రెండో వ్యక్తి, ఫస్ట్ వ్యక్తి ఏమో డాక్టర్ గారు, రెండో వ్యక్తి ఏమో ప్రిన్సిపాల్ గారు విదేశాల్లో వెళ్ళగలిగారంటే ఎంతో సంతోషం. అలాగే వాళ్ళని పెట్టి మన కుటుంబంలో కూడా ఇంకా వెళ్ళాలని మనసుతో కోరుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన మన డాక్టర్ గారికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ అమూల్యమైన సందేశాన్ని తెలియజేసినందుకు. ఇప్పుడు మా పెద్దక్క నేను ఎప్పుడు బయట మాట్లాడటం నాకు తెలీదు, మరి దేవుడు అనుకోకుండా మా చెల్లి విషయంలో కుటుంబ పరంగా మా కుటుంబస్తులందరిలోని కూడా అది ప్రత్యేకమైనది నిజంగా. ఎందుకంటే మా అమ్మతో తోడుగా ఉండేది. ఎందుకంటే మమ్మల్ని అందరినీ ప్రేమించే విషయంలో కానీ తను చాలా ఆత్మీయంగా, ఆత్మానుసారంగా కానీ శరీరానుసారంగా కానీ ఎంతో ప్రేమించే మనిషి. కానీ మా కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ మమ్మల్ని ఆదరించే వ్యక్తి. మరి ఈ రకంగా దేవుడు అన్ని విధాలా ఆశీర్వదించిన దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అంతే. చాలా హ్యాపీగా ఉంది కలిసి సంతోషంగా ఇలా ఎంజాయ్ చేయడానికి. అండ్ ఆంటీ సారీ ఆంటీ మేము రాలేకపోయాము మీ రిటైర్మెంట్ ఫంక్షన్కి. అది అంటే పిల్లల ఎగ్జామ్స్ నిమిత్తం మేము రాలేకపోయాము ఆంటీ. మాకు రావాలని చాలా ఆశ కలిగింది కానీ రాలేకపోయాము ఆ టైంకి. ఆ టైంలోనే పిల్లల ఎగ్జామ్స్ పెట్టడం వల్ల. మీరు ఇంతవరకు 40 years ఇలాగా సర్వీస్ చేశారు. ఇంతటి అవకాశం చాలా తక్కువ మందికే ఉంటుంది కానీ దేవుడు మీకు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. అలాగే ప్రిన్స్ చాలా తెలివైనడు. దేవుడు తనని ఫస్ట్ టైం కెనడా తీసుకుని వెళ్ళారు. అలాగే తను ఫ్యామిలీ అందరినీ ఇంటి రీతిగా కలిసి ప్లాన్ చేసినందుకు ప్రిన్స్ కూడా చాలా థ్యాంక్స్. నేను చాలా అంటే మా పిల్లల విషయంలో కొంత బాధపడతాను. ఆంటీ చాలా బాగా అంటే మా ఆయన గారితో చెప్తా ఉంటాను, ఆంటీ చాలా బాగా పెంచారు ప్రిన్స్ని, పింకీని. మనం కూడా మన పిల్లల్ని ఆ విధంగా పెంచితే చాలా బాగుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సంధ్య. తెలుసా సంధ్య నేను దుర్గా నర్సింగ్ హోమ్ రన్ చేసేటప్పుడు నా దగ్గర మా హాస్పిటల్లో తను ఫ్రంట్ ఆఫీస్లో పనిచేసేవారు. సో ఆ అమ్మాయిలో ఉన్నటువంటి సుగుణాన్ని చూసి ఈ సుగుణవతి అయిన అమ్మాయికి ఒక మంచి భర్తను ఎలాగైనా చేకూర్చాలి, తీసుకురావాలని అనుకున్నాను నేను. కానీ అప్పుడే ఆ సమయంలోనే అరుణమ్మ వదిన ఎక్కడున్నారు? అరుణమ్మ వదిన తర్వాత ఆంటీ చనిపోయారు. ఆంటీ ఇద్దరు కూడా చెప్పడంతో వెంటనే ఈ అమ్మాయిని చూడటం, వాళ్ళు వెంటనే ఇష్టపడటం. లలితమ్మ అంటే అయితే పట్టు వదలకుండా ఆ అమ్మాయి నాకు ప్రశాంతికి భార్యగా కావాలని కోరుకోవడం, ఆ విధంగా వాళ్ళ వివాహం జరిగింది. సో గాడ్ బ్లెస్ యూ బోత్ ద కపుల్ అండ్ గాడ్ ఆల్రెడీ బ్లెస్డ్ యూ, సో హీ విల్ బ్లెస్ యూ అబండెంట్లీ. తర్వాత కూడా ఈ యొక్క చక్కని ఆనందదాయకమైన సంతోష సమయాన్ని ప్రభు మనకి అనుగ్రహించారు. నిజంగా ఇలా మనం కుటుంబ సభ్యులుగా ప్రభువులో ఆనందించడానికి నిజంగా నవమనాటి జీవితంలో తన సర్వీస్ అంతా కూడా అటు దేవుని మందిరాన్ని ప్రేమించడం విషయంలోనూ, అలానే తన వంతుగా తన బాధ్యతలు నిర్వర్తించడం విషయంలోనూ, అలానే దేవుడు ఆమెకు ప్రేమించి ఇచ్చిన ఉద్యోగ బాధ్యతలు కూడా నమ్మకంగా పూర్తి చేసుకోవడానికి దేవుడే సహాయం చేశాడు. ఆరోగ్యం సహకరించకపోయినా సరే మేము అనుకున్నాం ప్రయాణాలు, దూర ప్రయాణాలు వైజాగ్లో ఉన్నప్పుడు అంటే మా ఆయన రేపెట్టేవాడు. అదే శ్రీకాకుళం అందులోకి నైట్ షిఫ్ట్లు అవి పడేటప్పుడు పాపం మా
ఒకదాన్ని విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. మాకి చాలా భయం. ఈ పిల్లలిద్దరు చిన్నప్పుడైతే నన్ను కానీ మా అన్నయ్యని కానీ నవంబర్ అంటే నైట్ డ్యూటీకి వెళ్తే తోడు మమ్మల్ని తీసుకొని వెళ్ళేవాడు, వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టేవాడు. కాబట్టి అంత కష్ట సమయాల్లో కూడా నమ్మకంగా తన ఉద్యోగ బాధ్యతను నిర్వర్తించడానికి అలా నమ్మకంగా పనిచేసినందుని బట్టి దేవుడు అంచెలంచెలుగా ఆ స్టాఫ్ నర్స్ జాయినింగ్ దగ్గర నుంచి గ్రేడ్ 1 నర్సింగ్ సూపరింటెండెంట్ వరకు దేవుడు ఆ స్థాయి వరకు తీసుకొని వెళ్ళారు. కనుక నేను కూడా మచిలీపట్నం వెళ్ళి ఆ కార్యక్రమం అంతట్లో ఆనందించడానికి దేవుడు సహాయపడ్డాడు. అలానే ప్రిన్స్ విషయంలో కూడా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కెనడా వెళ్ళడం మేము మాకు కూడా అది సడన్ సర్ప్రైజ్ అయ్యి అప్పుడు కెనడా వెళ్తున్నాడు అంటే నిజంగా ఆశ్చర్యమైంది. చదువుకోవడానికి వెళ్తున్నాను, కోర్స్ చేయడానికి వెళ్తున్నాను అన్నాడు. ఆ తర్వాత ఒకసారి ఫోన్ చేసి ప్రిన్సి ఏం చేస్తున్నావు అంటే చూడు చిన్నబాబు ఏం చేస్తున్నాను అనుకొని ఆ మినపప్పు అది కడగడం అవి ఆ వీడియో కాల్లో చూపిస్తే అంటే నువ్వే కుక్ చేసుకుంటున్నావు అంటే నేనే మా ఫ్రెండ్స్ నేను కుక్ చేసుకుంటున్నా అంటే మంచి ఎక్స్పీరియన్స్ లైఫ్ అందిస్తున్నాము అనుకున్నాం. ఆ తర్వాత ఆ కోర్స్ అయిపోయిన తర్వాత చక్కని జాబ్ కూడా సంపాదించుకోవడానికి దేవుడు అంతేకాదు కానీ అక్కడ కూడా నమ్మకంగా దేవుని పరిచర్యలో క్రిస్మస్ ఆ యాక్టివిటీస్ అంటే స్కూల్ యాక్టివిటీస్లో ఆ ఫొటోస్ అవి పెట్టినప్పుడు నిజంగా మనం ఎక్కడున్నా సరే ఏ పరిస్థితిలో ఉన్నా దేవునికి నమ్మకంగా పరిచర్య చేయాలి. నిజంగా మనందరం కూడా క్రీస్తు కొరకు సాక్షులంగా ఉండాలి. ఎంత దేవుడు చిన్న ఉద్యోగం ఇచ్చినా పెద్ద ఉద్యోగం ఇచ్చినా నిజంగా నేను కూడా షిప్ యార్డ్లో చాలామంది ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు జిఎం స్థాయిలోను అలాగే డైరెక్టర్ స్థాయిలో ఉన్నవారు వారు దేవుని ఆరాధిస్తారు కానీ క్రైస్తవులని చెప్పుకోరు. దేవుడు నాకు చిన్న ఉద్యోగమే కానీ నేను క్రైస్తవుడిని అని చెప్పుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నిజంగా అలా దేవుణ్ణి కనపరిస్తే దేవుడు కూడా మమ్మల్ని కనపరుస్తాడు. నేను ప్రతి క్రిస్మస్ కూడా మా షిప్ యార్డ్ చైర్మన్కి వెళ్ళి విషెస్ అంటే గ్రీటింగ్స్ చెప్పడానికి ఆయనతో ప్రతి సంవత్సరం మేము అందరూ కూడా ఆనందించడానికి దేవుడు సహాయం చేస్తాడు. కనుక మనం ఆయన కనపరిస్తే దేవుడు మనల్ని కనపరుస్తాడు. అలానే ప్రిన్సి దేవుడిని కనపరుస్తున్నాడు కనుక దేవుడు ఆయన కూడా అంచెలంచెగా ఎదిగింపు చేస్తున్నాడు. మేము అనుకోలేదు క్రిస్మస్కి వస్తాడని. నేను అప్పుడే బయట నుంచి వచ్చాను, మా ఎదురుగా కనపడ్డాడు ప్రిన్సి. నిజంగా ఆశ్చర్యం వస్తుంది. కనీసం మాకు ముందుగా ఎటువంటి చెప్పలేదు. చాలా ఆనందించాం. అది గెట్ టుగెదర్ ఏర్పాటు చేసిన ప్రిన్సీకి అలాగే మోనికా నిస్సికి డానియల్ గారికి కుటుంబ సభ్యులు అందరూ ఇందులో పాల్గొన్న ప్రతి కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన డాక్టర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలా థ్యాంక్. నేను ఎప్పుడు ఆంటీకి ఫోన్ చేసినప్పుడల్లా ఒక మాట అంటుంటాను. ఏంటంటే ఆంటీ నాకు ఏ జాబు లేదు, 2 ఆడపిల్లలు, వాళ్ళని చూసుకోవడమే నాకు పెద్ద జాబ్ అయిపోయింది. అలాంటిది మీరు ఈ జాబ్ చేసుకుంటూ అది కూడా హెక్టిక్ నర్సింగ్ ఫీల్డ్ అంటే అది ఆషామాషి కాదు, మెడికల్ ఫీల్డ్ అనేది. సో అలాంటి హెక్టిక్ జాబ్ చేస్తూ ఇటు ఇంటిని ఇటు పిల్లల్ని అటు మందిరం మినిస్ట్రీలో ఉంటూ కూడా దేవుడు మిమ్మల్ని ఇన్ని విధాల ఎలాగ మీరు చేస్తున్నారు. ఎప్పుడు నేను ఆంటీని ఇదే అడుగుతుంటాను. మరి ఈవెన్ మా అమ్మమ్మ కూడా నేను దగ్గర నుండి చూసిన వ్యక్తి ఎవరంటే మా అమ్మమ్మ. సో షీఈస్ వెరీ క్యాపబుల్ ఉమెన్. అండ్ ఏంటంటే తను ఎక్కువగా ప్రార్థనలో గడిపిన కారణాన్ని బట్టి ఆమె ఎక్కువగా కూడా ఎంత పని అలసట నేను చూసేదాన్ని కాదు ఆమెలోని. అదే నేను మా ఆంటీలో చూడగలిగాను. ఇన్ని పనులు చేస్తూ అటు మా అమ్మమ్మ కూడా తనకి ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఉండేది కాదు, ఎక్కడికి వెళ్ళాలన్నా నడకే. అలాగా ఆ విధంగా 5 పిల్లలు తనకి. అంత కష్టపడి అటు మందిరం పని ఇటు సువార్త, ఒక ఆటో ఎక్కినా కూడా తను సువార్త చెప్పేది. అలాగా దేవుని పని చేసేది. అలాగే ఎలా చేయగలుగుతున్నారు మీరు? నేనైతే అంతలా చేయలేకపోతున్నాను ఆంటీ.
మరి దేవుడు నిజంగా ఇది దేవుని యొక్క హస్త బలం. నిజంగా ఇది మామూలుగా అయితే మనుషులంగా మనం చేయలేం, కానీ దేవుడు మీకు ఇచ్చినటువంటి కృప ఆంటీ అనేసి నేను ఎప్పుడూ ఆంటీతో చెప్తుండేదాన్ని. అలాగే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆంటీ కూడా తన సర్వీస్ని ఫినిష్ చేసుకోగలిగారు. ఎందుకంటే నేను మా ఆంటీ రిటైర్ అయ్యే వరకు నాకు ఒక ఆలోచన వచ్చేది, అదేంటంటే అమ్మమ్మ అలా అయిపోయింది. నేను ఆమె దగ్గర నుండి చూశాను. ఒక 6 మంత్స్లో రిటైర్ అవుతుందనగా తను అలా అవ్వడం అనేది నాకు చాలా బాధ అనిపించింది. ఒక 6 మంత్స్ ఉంటే తన కెరీర్ని కంప్లీట్ చేసేది, కానీ అలా చేయలేకపోయింది. ఆంటీ విషయంలో కూడా నేను చాలా బాధపడేదాన్ని, భయపడేదాన్ని ఎక్కువగా. సో అలాగే ప్రార్థన చేసేదాన్ని. దేవుడు సహాయం చేశారు. దేవుడు సంతోషకరంగా తన యొక్క కెరీర్ని ముగించడానికి దేవుడు కృపించారు. మరి ఆంటీ విషయంలో దేవుడు చేసిన మేలును బట్టి మనందరికీ కలిగిన సంతోషాన్ని బట్టి దేవునికి మహా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అందరికీ కుటుంబ సభ్యులందరికీ వందనాలండి. అయితే యాక్చువల్గా ఏంటంటే నాకు అసలు ఏం మాట్లాడలేదు కదండి. అయితే మచిలీపట్నం వెళ్ళండి ఆంటీ, మన ఆంటీ ఫంక్షన్ కోసం మచిలీపట్నం వెళ్ళినప్పుడు అక్కడ ఆంటీకి జరిగిన సన్మాన కార్యక్రమం చూస్తే నాకు అసలు షాక్ అయ్యాను. నిజంగా నేను ఎప్పుడూ కూడా అటువంటి ప్రోగ్రాం నేను ఎక్కడ చూడలేదు. అంత సంతోషంగా వాళ్ళు అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా టైం అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోతున్నా సరే భోజనం అనేది ఒక్క నోటిని కూడా ఆకలి అనేది కూడా కనపడలేదు. అంత హ్యాపీనెస్లో అందరూ కూడా సంతోషంగానే ఉన్నారు తప్ప లాస్ట్ అయ్యే వరకు కూడా. అది నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించిందండి. నేను ఎక్కడ కూడా అలా చూడలేదు. ఎక్కడైనా ఏదైనా మీటింగ్ జరిగితే ఆఫీస్లో కానీ మా ఆఫీస్లో కానీ ఏదైనా మీటింగ్ జరిగితే 2 అయ్యేటప్పటికి 2:30 అయ్యేటప్పటికి అందరికీ ఆకలి చేస్తుంది, తొందరగా క్లోజ్ చేసేయండి అంటారు. అటువంటిది ఆ రోజు నేను చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఆ రోజు ఆ ఫంక్షన్ వల్ల అందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా హృదయస్ఫూర్తిగా కూడా ఆ రోజు చాలా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను మెయిన్ ఇది ఒక ఫ్యూ మినిట్స్ మేడం, ఫ్యూ మినిట్స్ అయిపోయింది, క్లోజ్ చేస్తాం. యా ఓకే. నేనేం ప్రిపేర్ అవ్వలేదు. నేనేంటంటే మెయిన్ అందరూ వస్తే అంటే అందరి ఫేసెస్లో హ్యాపీనెస్ చూద్దామనే మెయిన్ ఆ రీజన్తోనే నేను ఈవేళ ఇది పెడదాం అనుకున్నాను. ఏంటంటే ఇప్పుడే అంటే ఈ ప్రజెంట్ ఈ జనరేషన్స్లో మరి మా నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు ఇద్దరు ఆ జనరేషన్స్లో మేము ఎంతో వాళ్ళ దగ్గర నుంచి మేము ప్రేమని పొందుకోగలిగాము. మరి ఎందుకో ఇప్పుడు అట్లా అనకూడదు, కానీ ఈ జనరేషన్స్లో ఎందుకో అది కొంచెం ల్యాగ్ అవుతా ఉండింది, లేదంటే అది లేదేమో అన్నట్టు మేము అనుకుంటున్నాము. సో ఇప్పుడు ప్రజెంట్ ది మెయిన్ రీజన్ ఎందుకంటే ఇది పెట్టాలని అనుకున్నానంటే, ఓకే మొత్తం మన ఆల్ ద 3 generations ఆర్ హియర్. ఇప్పుడు చూసి చాలా హ్యాపీనెస్ నాకు ఎంతో, అంటే చెప్పట్లేదు కానీ మై హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ జాయ్. మెయిన్ ఏంటంటే